రైట్ ఇక కేరళ డీటెయిల్స్ చూస్తే కేరళలో సీఎం విజయన్ లీడ్లో ఉన్నారు. 48,000 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం విజయన్ కొనసాగుతున్నారు. మరోవైపు యూడీఎఫ్ 99 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఎల్డీఎఫ్ 37 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక బీజేపీ ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికలు విజయన్కు బిగ్ షాకే ఇచ్చాయని చెప్పాలి. కేరళంలో సీఎం విజయన్ లీడ్లో ఉన్నారు. 48,000 ఓట్ల ఆధిక్యంలో విజయన్ ఆధిక్యత కొనసాగుతోంది. మరోవైపు యూడీఎఫ్ 99 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఎల్డీఎఫ్ 37 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బీజేపీ ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికలు విజయానికి మాత్రం బిగ్ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇక కేరళంలో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత దేవభూమిలో హస్తం పార్టీ సత్తా చాటింది. లెఫ్ట్ కూటమిని మట్టి కనిపించింది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్ కూటమికి 98 స్థానాల్లో ప్రస్తుతం లీడ్ కనిపిస్తోంది. అధికార లెఫ్ట్ కూటమి 39 స్థానాల్లోనే ఆధిక్యం కంటిన్యూ చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే 71 స్థానాలు కావాలి. మెజార్టీ మార్క్ అంటే 20 స్థానాలు ఎక్కువే కాంగ్రెస్ శిబిరంలో కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు చూశాక హస్తం పార్టీలో సంతోష సంబరాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కూటమి నుంచి సీఎం ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ మాజీ అధ్యక్షులు రమేష్ చెన్నితాల, కేరళ పీసీసీ ప్రస్తుత ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా ఉంటూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా ఉండే కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి పీఠం దక్కవచ్చని అనుకుంటున్నారు. ఇక కేరళంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా